Hello dear students, welcome to Backlogs Baba YouTube channel. Myself Manoj Shyam Kumar. సో మనం ఆల్రెడీ 8 మార్క్స్ 1 లాస్ట్ టైం వీడియో చేసుకున్నాం. ఇప్పుడు 4 మార్క్స్ 1 లాస్ట్ టైం వీడియో కూడా కవర్ చేద్దాం. సో మీరు ఆల్రెడీ 4 మార్క్స్ స్టార్ట్ చేశారని అనుకుంటున్నాను నేను. సో ఒక్కసారి మీరు చదివిన 4 మార్క్స్లో నేను చెప్తున్నటువంటి ప్రతి 4 మార్క్ క్వశ్చన్ ఉందో లేదో ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. జస్ట్ రఫ్గా నోట్ చేసుకోండి. చదివేసినవి ఉంటే ఓకే, డన్. ఒకవేళ చదవలేకుండా ఉంటే గనక ఆ క్వశ్చన్ ఖచ్చితంగా మీరు నోట్ చేసుకొని ఈ రోజు ఈవినింగ్ లోపల కంప్లీట్ చేసేయండి. ఓకేనా? సో 4 మార్క్స్ సంబంధించి ఫస్ట్ మనకి ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ అనే ఒక లెసన్ ఉంది. ఓకేనా? ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్స్ ఈ లెసన్ నుంచి ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. దీంట్లో మీరు ఏం కవర్ చేయాలంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ రిజర్వ్డ్ ఫారెస్ట్ అండ్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్. ఓకేనా? రిజర్వ్డ్ ఫారెస్ట్ అండ్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. నెక్స్ట్ ఫ్లోరా అండ్ ఫానా, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్, ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ లెసన్ నుంచి కానీ మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్స్ అనే లెసన్ నుంచి కానీ మనకు ఒక డిఫరెంట్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఈ లెసన్ నుంచి ఇవ్వాలనుకుంటే నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్ కానీ, రిజర్వ్డ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ కానీ ఇవ్వాలి ఖచ్చితంగా. కాబట్టి బాగా చూసుకోండి. ఒకవేళ డిఫరెన్స్ ఇవ్వకపోతే మిగతాది ఫ్లోరా ఫానా కానీ. నెక్స్ట్ చూడండి, బయోడైవర్సిటీ అనే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ మళ్ళీ. ఓకేనా? బయోడైవర్సిటీ అనే క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ స్పాటింగ్. మ్యాప్‌లోని ఏదో ఒక నేషనల్ పార్క్ పేరు గాని, ఏదో ఒక వైల్డ్ లైఫ్ శాంచురీ పేరు గాని ఇస్తాడు. అది ఎక్కడుంది? అది ఎక్కడుందని చెప్పేసి అడుగుతాడు. సో, మనం దాని ప్లేస్‌ని మనం మ్యాప్‌లో ఫైండ్ ఔట్ చేయాలి. ఒకసారి టెక్స్ట్ బుక్ తిరగేయండి. అందులో మ్యాప్స్ ఉంటాయి. జాగ్రత్తగా ఏ పార్క్ ఎక్కడుందో, ఏ వైల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కడుందో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? సో, తర్వాత క్వెషన్ వచ్చేసి డిస్క్రైబ్ హౌ కమ్యూనిటీస్ హావ్ కన్జర్వ్డ్ అండ్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. ఇది కూడా ఒకసారి చూసుకోండి. జస్ట్ లాస్ట్ 2 క్వెషన్స్ కొంచెం యాక్చువల్లీ అన్‌ఇంపార్టెంటే ఇది. కాకపోతే ఏమో తెలీదు కదా! మనం చెప్పలేం గదా! మనం ఫిజిక్స్‌లా మనం ఆలోచిస్తూ అన్నీ చదువుకుంటే బెటర్ ఈ ఎగ్జామినేషన్‌కి. ఏ మాత్రం తేడా వచ్చినా చాలా స్కోరింగ్ కోల్పోతాం మనం. కాబట్టి ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ గుడ్ ప్రాక్టీస్ టువర్డ్స్ కన్జర్వింగ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. సో, ఇలా మొత్తం ఈ క్వెషన్స్ అన్నీ కూడా మీరు కవర్ చేసినట్లయితే 100% నేను చెప్పగలను. మీరు ఈ లెసన్ నుంచి 4 మార్క్ క్వెషన్ ఖచ్చితంగా రాస్తారు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి బాగా. సో, నెక్స్ట్ లెసన్ వచ్చేసి మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్. మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్. ఓకేనా? సో, ఈ లెసన్ నుంచి 4 మార్క్ క్వెషన్ చెప్పుకునే కంటే ముందు దయచేసి మన బ్యాక్‌లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే గనక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని అందరూ లైక్ చేయండి. ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అండ్ మీ జూనియర్స్ అందరికీ కూడా మన బ్యాక్‌లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్‌ని పరిచయం చేయండి. థాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ అనే టాపిక్ నుంచి కూడా మనకి ఒక 4 మార్క్ క్వెషన్ వస్తది. ఫస్ట్ క్వెషన్ చూడండి. వై డు వి నీడ్ టు కన్జర్వ్ రిసోర్సెస్? వై డు వి నీడ్ టు కన్జర్వ్ రిసోర్సెస్? రెండో క్వెషన్ కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ రిసోర్స్ ఆఫ్ ఎనర్జీ. కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. ఓకేనా? ఒకవేళ ఈ లెసన్ నుంచి డిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే అదే ఇస్తాడు. దానితో పాటుగా ఫెర్రస్ మినరల్స్, నాన్ ఫెర్రస్ మినరల్స్. ఓకేనా? ఫెర్రస్ మినరల్స్, నాన్ ఫెర్రస్ మినరల్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ సోలార్ ఎనర్జీ హాస్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ఇండియా. ఓకేనా? సోలార్ ఎనర్జీ, సోలార్ ప్లాంట్స్ అందరింటికి కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నారు కదా ప్రెజెంట్. సో, ఇది కరెంట్ ఇష్యూగా ఉంది. కాబట్టి అడగడానికి కూడా ఛాన్స్ ఉంది. సోలార్ ఎనర్జీ హాస్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ఇండియా. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కోల్ ఇన్ ఇండియా. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కోల్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తెలుసుకుని వెళ్ళి ఓన్గా రాయండి. సైడ్ హెడ్డింగ్లు ఉంటే మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. మీరు కూడా సృష్టించాలి సైడ్ హెడ్డింగ్ని. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ మ్యాప్ రీడింగ్ క్వశ్చన్స్. ఎనర్జీ రిసోర్సెస్, మినరల్స్ ఇన్ ఇండియా ఎక్కడ ఉంటాయో అవి కూడా ప్లేసులు స్పాట్ చేయాలి. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఈ 2 లెసన్స్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. సో, నెక్స్ట్ లెసన్ వచ్చేసి హిస్టరీ నుంచి. ఆల్రెడీ 2 లెసన్స్ ఇప్పుడు అయ్యాయి కదా! ఈ 2 లెసన్‌లో కూడా మనకి మినరల్స్ లెసను, అలాగే పైన ఉన్నటువంటి ఫారెస్ట్ లెసన్ ఈ 2 కూడా జాగ్రఫీ ఏరియా నుంచి అన్నమాట. సో, ఇప్పుడు ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్ అంటే హిస్టరీలో నుంచి మనకి 4 మార్క్ క్వెషన్ వస్తదన్నమాట ఈ లెసన్ నుంచి. ఇందులో ఫస్ట్‌ది జర్మనీ యూనిఫికేషన్. జర్మనీ యూనిఫికేషన్ చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి.
నెక్స్ట్ ద ఐడల్స్ ఆఫ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ ఆర్ స్టిల్ రెలవెంట్ ఇన్ ప్రెసెంట్ డే ఇండియన్ కాంటెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ హౌ. ఓకేనా, ఈ క్వశ్చన్ కూడా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ గుసిపి మజినీ గురించి ఖచ్చితంగా మీరు ప్రిపేర్ కావాలి. నెక్స్ట్ ఈ లెసన్ నుంచి మోస్ట్ ప్రాబబ్లీ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అడిగి రీరైట్ అని అంటాడనమాట. కాబట్టి ఒక్కసారి ఈ లెసన్ సంబంధించి టెక్స్ట్ బుక్ ఒక్కసారి మీరు చదువుకుంటే కనుక మీకు ఆ నాలెడ్జ్ ఉంటుంది ఖచ్చితంగా. ఆ బేస్ మీద మీరు ఖచ్చితంగా దీన్ని రీరైట్ రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ రిసోర్స్ నుంచి ఒక చిన్న విషయం ఏంటంటే టైగర్ ప్రాజెక్ట్ గురించి కూడా ఒక్కసారి చిన్న లుక్ వేసేయండి జస్ట్ ఓన్గా. ఓకేనా. సో ఇవి ఫస్ట్ 3 లెసన్స్ సంబంధించి. సో నెక్స్ట్ లెసన్ సంబంధించి చూస్తే ద ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్, ఇది కూడా హిస్టరీకి సంబంధించిన లెసనే. ఇందులో భాగంగా ఫస్ట్ది అనలైజ్ ద లివింగ్ కండిషన్స్ ఆఫ్ వర్కర్స్ డ్యూరింగ్ ఇండస్ట్రియలైజేషన్. ఓకేనా, అనలైజ్ ద లివింగ్ కండిషన్స్ ఆఫ్ వర్కర్స్ డ్యూరింగ్ ఇండస్ట్రియలైజేషన్ అనే క్వశ్చన్ బాగా చదువుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అనలైజ్ ద విమెన్ వర్కర్స్ అటాక్ ఆన్ స్పిన్నింగ్ జెన్నీ, వెరీ ఇంపార్టెంట్. అనలైజ్ ద వర్కర్స్ women workers attack on spinning jenny. Okay na, next question, what is meant by proto industrialization? What is meant by proto industrialization? ఇది లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ సార్లు అడిగాడు అనమాట క్వశ్చన్. ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అనేది బాగా చూసుకోండి. నెక్స్ట్, వై డిడ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ అపాయింట్ గోమాస్తాస్ టు సూపర్వైజ్ వీవర్స్ ఇన్ ఇండియా? ఇది కూడా ఇంపార్టెంట్ ప్రెసెంట్. వై డిడ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ అపాయింట్ గోమాస్తాస్ టు సూపర్వైజ్ వీవర్స్ ఇన్ ఇండియా? ఓకేనా, ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చదువుకోండి. నెక్స్ట్, అనలైజ్ సమ్ ఇండస్ట్రియలిస్ట్స్ ఇన్ 19th century. యూరప్ ప్రిఫర్ హ్యాండ్ లేబర్ మిషన్స్. యూరప్ ప్రిఫర్ హ్యాండ్ లేబర్ మిషన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, వై డిడ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఇంక్రీజ్ డ్యూరింగ్ ద ఫస్ట్ వరల్డ్ వార్? వై డిడ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఇంక్రీజ్ డ్యూరింగ్ ద ఫస్ట్ వరల్డ్ వార్? ఓకేనా, ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ప్రిపేర్ అవ్వగలిగినట్లయితే 100% ఈ లెసన్ నుంచి వచ్చే 4 మార్క్ క్వశ్చన్ మీరు డీక్ కొనగలుగుతారు. వస్తే డైరెక్ట్ గా యాసిస్ ఇవే క్వశ్చన్లు వస్తాయి, లేదంటే ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుంటూ క్వశ్చన్ అడుగుతాడు. మనం ఈ నాలెడ్జ్ తో ఖచ్చితంగా రాయొచ్చు. నెక్స్ట్, జెండర్, రిలీజియన్ అండ్ కాస్ట్. ఓకేనా, మనం మళ్ళీ పాలిటీకి వెళ్ళిపోయాం. ఫస్ట్ క్వశ్చన్, మెన్షన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ ఇన్ విచ్ విమెన్ ఆర్ డిస్క్రిమినేటెడ్ ఆర్ డిసడ్వాంటేజ్డ్ ఇన్ ఇండియా. మెన్షన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ ఇన్ విమెన్ ఆర్ డిస్క్రిమినేటెడ్ ఆర్ డిసడ్వాంటేజ్డ్ ఇన్ ఇండియా, క్వశ్చన్ ఒకటి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద నెసెసిటీ ఆఫ్ విమెన్ ఎంపవర్మెంట్. ఓకేనా, విమెన్ ఎంపవర్మెంట్ యొక్క నెసెసిటీ ఏమిటి అని అడుగుతున్నారు, అది మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. నెక్స్ట్, ప్రపోజ్ ఎనీ 2 solutions to strength secularism in India. ఓకేనా, ప్రపోజ్ ఎనీ 2 methods, 2 solutions to strength secularism in India. Next question, state how can caste inequalities are still continuing in India. ఓకేనా, సో ఇండియాలో ఇంకా క్యాస్ట్ సిస్టమ్స్ అనేవి ఎలా కంటిన్యూ అవుతున్నాయి అనేది మనం ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద స్టాటస్ ఆఫ్ విమెన్స్ రిప్రజెంటేషన్ ఇన్ ఇండియా లెజిస్లేటివ్ బాడీస్? వాట్ ఈస్ ద విమెన్స్ వాట్ ఈస్ ద విమెన్స్ స్టాటస్ రిప్రజెంటేషన్ ఇన్ ఇండియా ఇన్ లెజిస్లేటివ్ బాడీస్? ఓకేనా, విమెన్ యొక్క పాత్ర ఏంటి లెజిస్లేటివ్ బాడీలో? నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఇదే పాలిటీలో అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ. అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ అనే చాప్టర్ ఉంది. ఇందులో నుంచి వాట్ ఆర్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ డెమోక్రసీ క్వశ్చన్ ఖచ్చితంగా చదువుకోవాలి. నెక్స్ట్, హౌ డస్ డెమోక్రసీ ప్రొడ్యూస్? ఇది చాలా ఇంపార్టెంట్. అకౌంటబుల్, రెస్పాన్సివ్ అండ్ లెగిటిమేట్ గవర్నమెంట్. ఓకేనా, అకౌంటబుల్, రెస్పాన్సివ్ అండ్ లెగిటిమేట్ గవర్నమెంట్. ఓకేనా, దీని కంటిన్యూషన్ గానే అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీలో థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే కనుక ఎక్స్ప్లెయిన్ ద ఛాలెంజెస్ టు డెమోక్రసీ. ఎక్స్ప్లెయిన్ ద ఛాలెంజెస్ టు డెమోక్రసీ అనే క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ కెన్ అఫోర్డ్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ కెన్ అఫోర్డ్ డెమోక్రసీ బట్ ద పూర్ నీడ్ డిక్టేటర్షిప్ టు బికమ్ రిచ్, గివ్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా, టు గివ్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్, what would be your verdict on democracy if you had to base it on the performance of democratic regimes, terms of growth and
ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. ఈ క్వెషన్ కూడా మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. ఇంపార్టెంట్ ఇవన్నీ. నెక్స్ట్, డెమోక్రసీ కెనాట్ రెడ్యూస్ ఇన్‌ఈక్వాలిటీ ఆఫ్ ఇన్‌కమ్ బిట్వీన్ 2 సిటిజన్స్. డూ యూ అగ్రీ? Democracy cannot reduce inequalities of income between two citizens. Do you agree? Okay na? Next, what are the conditions under which democracy accommodates social diversities? Okay na? What are the conditions under which democracy accommodates social diversities? ఈ క్వశ్చన్ కూడా మీరు ఖచ్చితంగా 100% బాగా చూసుకోవాలి. సో ఇవి అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ అనే లెసన్ నుంచి క్వశ్చన్స్. నెక్స్ట్, డెవలప్మెంట్ అనే లెసన్ నుంచి చూసుకుంటే కనుక డెవలప్మెంట్ ఓకేనా. ఈ లెసన్ ఇంకా లాస్ట్ అంటే ఎకనామిక్స్ నుంచి కవర్ అవుద్ది ఇది. ఈ లెసన్ నుంచి మీరు ఫస్ట్గా కవర్ చేయాల్సిన క్వశ్చన్ ఏంటంటే, డిజైన్ డిజైన్ ఏ డెవలప్మెంటల్ మోడల్ ఫర్ ఏ పూర్ నేషన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, వై ఈస్ ద ఇష్యూ ఆఫ్ సస్టైనబిలిటీ ఇంపార్టెన్స్ ఫర్ డెవలప్మెంట్? వెరీ ఇంపార్టెంట్. వై ఈస్ ద ఇష్యూ ఆఫ్ సస్టైనబిలిటీ importance for development? Next question, create a bar graph basing on the literacy rates of Kerala, Bihar, Himachal Pradesh. వీటి యొక్క లిటరసీ రేట్స్ మనం బేస్ చేసుకుని బార్ గ్రాఫ్ని క్రియేట్ చేయాలి లేదా టేబుల్ని క్రియేట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అరౌండ్ యూ. ఓకేనా. అరౌండ్ యూ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ ఏం జరుగుతుందో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, వై డు వి యూజ్ యావరేజెస్? ఎనీ లిమిటేషన్స్? యావరేజెస్ మనం ఎందుకు యూజ్ చేస్తాము, లిమిటేషన్స్ ఏమైనా లిమిటేషన్స్ కూడా చదవాలి. ఓకేనా. నెక్స్ట్, ఈజ్ ద యావరేజ్ ఇన్కమ్ అండ్ ఇంపార్టెంట్ క్రైటీరియన్ ఫర్ డెవలప్మెంట్? ఈజ్ ద యావరేజ్ ఇన్కమ్ అండ్ ఇంపార్టెంట్ క్రైటీరియన్ ఫర్ డెవలప్మెంట్. నెక్స్ట్, ద ఎర్త్ హ్యాస్ ఎనఫ్ రిసోర్సెస్ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ ఆల్ బట్ నాట్ ఎనఫ్ టు సాటిస్ఫై ద గ్రీడ్ ఆఫ్ ఈవెన్ 1%. ఈవెన్ 1%. ఇది స్టేట్మెంట్ ఇచ్చాడు మనకి. దీని క్వశ్చన్ ఎలా అడుగుతాడు, హౌ ఈస్ ద స్టేట్మెంట్ రిలవెంట్ టు ది డిస్కషన్ ఆఫ్ డెవలప్మెంట్? డిస్కస్. ఓకేనా. హౌ ఈస్ ద స్టేట్మెంట్ రిలవెంట్ టు ది డిస్కషన్ ఆఫ్ డెవలప్మెంట్? డిస్కస్. ఇది మొత్తం డెవలప్మెంట్ అనే లెసన్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా. ఇక లాస్ట్ లెసన్ అనేటువంటి కన్జ్యూమర్ రైట్స్ అన్నమాట. కన్జ్యూమర్ రైట్స్. సో ఈ లెసన్ నుంచి మనం ఏం కవర్ చేయాలి క్వశ్చన్స్ జాగ్రత్తగా గమనించండి. ఎక్స్ప్లెయిన్ ద నీడ్ ఆఫ్ కన్జ్యూమర్ కాన్షియస్నెస్ బై ద 2 ఎగ్జాంపుల్స్. ఓకేనా. 2 ఎగ్జాంపుల్స్. ఎక్స్ప్లెయిన్ ద నీడ్ ఆఫ్ కన్జ్యూమర్ కాన్షియస్నెస్ బై ద 2 ఎగ్జాంపుల్స్. సెకండ్ క్వశ్చన్, జాగో గ్రాహక్ జాగో ఇది ఇచ్చి మనకి ప్రిపేర్ ఏ పాంప్లెట్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ కన్జ్యూమర్స్ అంటాడు. ఓకేనా. ఏం చేయమంటాడు, పాంప్లెట్ తయారు చేయమంటాడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మెన్షన్ సమ్ రైట్స్ ఆఫ్ కన్జ్యూమర్స్ అండ్ రైట్ ఏ ఫ్యూ సెంటెన్స్ ఆన్ ఈచ్. ఓకే. ఏమంటున్నాడు ఇక్కడ చూడండి ఒకసారి ఆ క్వశ్చన్. మెన్షన్ సమ్ రైట్స్ ఆఫ్ కన్జ్యూమర్స్, కన్జ్యూమర్ యొక్క రైట్స్ రాయమంటున్నాడు. అండ్ రైట్ ఏ ఫ్యూ సెంటెన్స్ ఆన్ ఈచ్, ఒక్కో రైట్ గురించి మనం జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నాడు. నెక్స్ట్, మెన్షన్ ఫ్యూ ఫ్యాక్టర్స్ విచ్ కాజ్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ కన్జ్యూమర్స్. సో కన్జ్యూమర్స్ అనేవాళ్ళు ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే దోపిడీకి గురైపోవడానికి గల ఫ్యాక్టర్స్ ఏంటి, కారణాలు ఏంటి రాయాలి. సో వాట్ లీగల్ మెజర్స్ వర్ టేకెన్ బై ద గవర్నమెంట్ టు ఎంపవర్ ద కన్జ్యూమర్స్ ఇన్ ఇండియా? టు ఎంపవర్ ద కన్జ్యూమర్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్, క్రిటికల్లీ ఎగ్జామైన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ కన్జ్యూమర్ మూవ్మెంట్ ఇన్ ఇండియా. ఇండియాలో జరిగే కన్జ్యూమర్ మూవ్మెంట్ గురించి ఖచ్చితంగా మనం చదువుకోవాలి. లాస్ట్ క్వశ్చన్, డిస్క్రైబ్ సమ్ ఆఫ్ యువర్ డ్యూటీస్ యాజ్ ఏ కన్జ్యూమర్ ఇఫ్ యూ విజిట్ ఏ షాపింగ్ కాంప్లెక్స్ ఇన్ యువర్ లొకాలిటీ. ఇన్ యువర్ లొకాలిటీ. సో ఐ హోప్ మీ అందరికి కూడా బాగా అర్థమయ్యాయని అనుకుంటున్నాను నేను. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మంచి మార్కులు మీ అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత యాక్షన్ ప్లాన్‌లో ఇంకా ఏమైనా ఉంటే గనక జస్ట్ ఒక్కసారి రఫ్‌గా, మీరు ఏమి పెద్దగా చదివి ఇబ్బంది పడిపోవాల్సిన పని లేదు. జస్ట్ ఆ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోండి. సైడ్ హెడ్డింగ్స్ చూసుకొని వెళ్ళండి. ఓన్‌గా రాయండి. ఓకేనా? ఐ హోప్ మీరందరూ కూడా ఎగ్జామినేషన్ బాగా రాస్తారు. ఏం టెన్షన్ పడొద్దు. 2 మార్క్స్ అన్నీ కూడా ఈవినింగ్ లోపు నేను మీకు మన వాట్సాప్ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్‌లో పెడతాను. ఆ వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్‌లో జాయిన్ అవ్వండి. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.